ఈ మధ్యకాలంలో మామూలుగా ఇది చలికాలం, వింటర్ సీజన్. ఈ చలికాలంలో కొన్నిసార్లు జ్వరాలు వస్తాయి, దగ్గులు వస్తాయి, తుమ్ములు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, రకరకాలు వస్తాయి. ఆమెను ఎందుకన్నా అంటే సహజంగా లోకంలో ఇవే జరిగేది. ఇప్పుడు నాకు బాధ, కోపము, ఒకలాంటి ఫీలింగ్ ఏంటంటే అది దేవుని బిడ్డలు కూడా మాట్లాడుతుంటే బాధేస్తుంది నాకు. సహజం అండి, బయట జ్వరాలు ఉన్నాయి, ఓకే. వయసు వచ్చినప్పుడు ఇంతేనండి. తర్వాత అందరికీ వస్తున్నాయండి, మనకి వస్తాయండి. మరి నాకు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అంటున్నారో అన్యులు, వాళ్ళకి దేవుడు లేడు, దేవుడు వాళ్ళలో లేడు. మనకి దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, ఇంత ఉంది. సేమ్ అలాగే మనకి వస్తాయి. ఇక అప్పుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? అయ్యా మా దేవుడిని ఏమనద్దయ్యా, నేను మీ దేవుడిని ఏమనట్లా, నా దేవుడు ఏం చెప్పాడో చెప్తా అంతే. మీ దేవుడిని ఎంత కూడా నేను అనట్లా, సరేనా? అయ్యా మీ దేవుడు మా దేవుడు ఒకటే కదా కాదు చూపిస్తావు. ఇప్పుడు నా దేవుడు ఏమన్నాడంటే, నా వాక్యము మీ శరీరములకు ఆరోగ్యం అన్నాడు. తర్వాత చిన్నపిల్లలు సొమ్మసిల్లిపోతారు, యవ్వనస్తులు తప్పిపోతారు, కానీ యెహోవా యందు ఎదురు చూచి వాళ్ళు నూతన బలం పొందుకుంటారు. తర్వాత పక్షిరాజు వలె అంతే రెక్కలు చేసి ఎగురుతారు. ఇప్పుడు పిల్లల గురించి చెప్పాడు. పిల్లలు సొమ్మసిల్లిపోతారు, యవ్వనస్తులు పడిపోతారు. మూడోళ్ళు ఎవరు? మరి ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. వీళ్ళు ఎవరి గురించి చెప్తున్నాడు? పిల్లలు పడిపోతారు, యవ్వనస్తులు పడిపోతారు. ఇది ఎవరుది? దీని గురించి ముసలోళ్ళ గురించి. అలా వేసుకోవాలి. పిల్లలు, యవ్వనస్తులు, పెద్ద వయసు వాళ్ళు. ఈ పెద్ద వయసు వాళ్ళు ఎవరంటే, మీకు అలా ఉన్నా సరే ఆయన దేవుడు ఏమంటాడు? ఇది పిల్లలకి వర్తిస్తుంది ఈ వాక్యము, తర్వాత యవ్వనస్తులకి వర్తిస్తుంది, పెద్దోళ్ళకి వర్తిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. అప్పుడు మీరు ఏమంటారు? ఒక ఆలోచన రావచ్చు, అవునయ్యా నూతన బలం పొందుకుంటారు ఎక్కడ? ఆత్మలో అయ్యా అంటారు మీరు. దానికి సమాధానం చెప్తా. ఆత్మలో. శరీరం బాగుపోతే నీ ఆత్మను ఎంత బలం పొందుకున్నా ఏం చేస్తావు? ఇది నాకు వచ్చింది ఆలోచన. అయ్యా ఆత్మీయ బలం అయ్యా పొందుకునేది యెహోవా యందు ఆనందించేవాడు, లేకపోతే ఎదురు చూసేవాడు, వాడు ఆత్మలో పొందుకుంటాడు. నువ్వు ఆత్మలో ఎంత పొందుకున్నా సరే నీ శరీరం బాగోపోతే ఏం చేస్తావు దేవుని కోసం? నాకు అర్థం కాల. నేనైనా అంతే, నాకు ఎంత అభిషేకం ఉన్నా సరే శరీరం బాగోపోతే నేనేం చేస్తాను? ఇంట్లో నుంచి కదలలేను. ఇది సో అంటే దీని అర్థం ఏంటంటే, నా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీకు అన్యుల్లాగా ఉండొచ్చు, కానీ మీకు ఒక వాగ్దానం చేస్తాను, మీకు మాట చెప్తా. అది పిల్లలైనా, యవనస్తులైనా, ముసలోడైనా, పెద్దవాళ్ళైనా సరే నా కొరకు ఎదురు చూచేవారు మీరు నూతన బలం పొందుకుంటారు. అది ఆత్మలోను మరియు శరీరంలో కూడా నూతన బలం పొందుకుంటారు. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు, సొమ్మసిల్లగా నడిచి పోదురు. ఇది నా దేవుడు చెప్పింది. మనం ఏంటంటే వర్షాకాలం కదండి, లోకం అంతా అట్టే ఉంది, అట్టగుంటా నేను. ఇది చెప్పాడు దేవుడు, నా వాక్యం మీ శరీరాలకు ఆరోగ్యం అన్నాడు, ఏ తెగులు నా గుడారము సమీపించదన్నాడు, ఆయన గాయంలో నాకు స్వస్థత కలిగినన్నాడు. ఇది నా దేవుడు చెప్పింది. నీ దేవుడు ఏం చెప్పాడు? ఇలాగే అనుకో, వర్షంలో ఇంతే సహజం, అందరికి వస్తున్నాయి, నీకు వస్తున్నాయి, నీ పక్కింటి వాళ్ళకి రాల జ్వరాలు నీకు వస్తాయి అని మీ దేవుడు చెప్పుకుంటాడు. అయ్యా మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు, మీకు ఎప్పుడు జబ్బులు రాలేదా? వచ్చినాయి. నాకు సాంప్రదాయ జబ్బు వచ్చింది. అంటే రక్షణ పొంది కూడా కొన్ని సంవత్సరాలు నాకు తెలియదా, అంటే సహజం అనుకున్నా. నాకు ఒక జబ్బు ఉండేది. ఏం జబ్బు అంటే పెద్ద అనుకోవద్దు, తుమ్ముల జబ్బు. నా విషయంలో నేను ఇక్కడ నొప్పైనా భరిస్తా, ఇది భరించలేను. నాకు బాగా జలుబు వచ్చినప్పుడు తుమ్ములు వస్తాయి, అంతే కదా. దీంట్లో మనం ఏముందో చెప్తున్నాను మామూలుగా, అంతే. జలుబు వస్తే తుమ్ములు వస్తాయి. నాకు ఇంకో ఎక్స్ట్రా వచ్చేది, తుమ్ములు వచ్చినాయా నాకు జ్వరం గ్యారంటీ. ఎవరు చెప్పక్కలా, నేను వివేచించగలను నా గురించి. కొన్ని సంవత్సరాలు ఈ చలికాలంలో గ్యారెంటీగా అసలు ముందు నేను ప్రిపేర్ అయిపోతా. వచ్చేసిన చలికాలం రెడీగా ఉండాలి. నాకు జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, తర్వాత జ్వరం వస్తాయి. అదొక 10 రోజులు 15 రోజులు కలుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్, నవంబర్ ఈ మాసాల్లో, డిసెంబర్ మాసాల్లో వచ్చేస్తాను ఫిక్స్ అయిపోయా. ఇది రక్షణ పొంది పరిశుద్ధాత్మ పొందుకుని కొన్ని సంవత్సరాల దాకా నా జీవితం ఎలాగ ఉండేది. మీరు అనుకోవచ్చు, అయ్యా అది శరీరతత్వం అయ్యా, ఒక్కొక్కరు శరీరతత్వం. అయితే శరీరతత్వం అలా ఉంటే వాక్యం పనిచేయదనమాట. నాకు ఇది తెలియదు. వాక్యం అందరికీ సమానమే. ఇప్పుడు శరీరతత్వం నాది బాగుండి వాక్యం పని చేస్తే గొప్ప, నా శరీరతత్వం బాగోక వాక్యం పని చేస్తే గొప్ప.
బాగోకపోతే వాక్యం పనిచేస్తే అబ్బా దేవా నా శరీర తత్వం ఇది, చిన్నప్పటి నుంచి ఇలాగే, ముందు ఇప్పటి నుంచి అలాగే, కానీ నీ వాక్యం నన్ను మార్చివేసింది. వాక్యం మనసులో మారుస్తుంది, కరెక్టే. నేను నమ్మేది ఏంటంటే వాక్యము మనసులోనే కాదు శరీరాన్ని కూడా మారుస్తుంది. ఆమేన్. అది పోవాలా, నా శరీరం ఇంతేనండి అని నేను అలాగే ఫిక్స్ అయిపోయా. కొన్ని సంవత్సరాలు దేవుని తెలుసుకోవడం, ఓ నేను ఇంతే, నాకు ఇంతే, జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, తర్వాత జ్వరం వస్తుంది అని. ఎప్పుడైతే ఈ వాక్యాలు విన్నానో, ఇన్ని వాక్యాలు మీకు చెప్పినాయని, అయితే ప్రభా నేను ఏం చేస్తానంటే బైబిల్ చదువుతున్నా, చర్చికి వెళ్తున్నా, కానీ ఎక్కువ శాతం నిన్ను కన్నా నేను లోక మర్యాదని నమ్ముతా. కానీ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2లో ఏముందండి, మీరు లోక మర్యాద అనుసరించకుండా దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మారు మనసు పొందండి అని ఉంది. దాన్ని ఎలా తీసుకున్నారు చాలా మంది, పాపం చేయకూడదు, మిగతా అంతా జబ్బులు చచ్చిపోవచ్చు, ఎట్టనే ఉండొచ్చు, లోకస్తులాగా మాట్లాడవచ్చు. మీరు ఎప్పటికప్పుడు మీ జీవితంలాగా పలుకుంటారు. సీజన్ కదండి, సీజన్, కాలంతో పాటు మనం పోవాలా. నా దేవుడు అలా చెప్పాలా. ఇదంటారే, వేసవకాలంలో మామిడి పళ్ళు వస్తాయి, శీతాకాలంలో శీతఫలాలు వస్తాయి, యాసకాలంలో మామిడి పళ్ళు వస్తాయి, చలికాలంలో జ్వరాలు వస్తాయి, తర్వాత ఏమొస్తాయి, వానాకాలంలో ఏమొస్తాయి, తుమ్ములు వస్తాయి. బాగుంది, కాలంతో పాటు పోవాలంటే మరి బైబిల్ ఎందుకు, దేవుడు ఎందుకు, నీ దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకని నీ దేవుడు ఏం చేస్తున్నాడో కాదు, నువ్వేం చేస్తున్నావు అంటున్నా. అదే ఆలోచనలు, ఇదే లోక మర్యాద. క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే పాపము చేయకూడదు, లోకంలాగా, లోకం లాంటి మర్యాద ఉంది, అది అనుసరించకూడదు. ఇది మర్యాదే, వాళ్ళకి ఒక లోక మర్యాద ఉంది వాళ్ళకి. ఈ సీజన్లో ఇంతే, వయసు వస్తే ఇంతే, యవనస్తులు ఇంతే, పిల్లలు ఇంతే, ఇలాగే ఉంటారు, ఇలాగే పుట్టారు, ఇలాగే పోతారు, సహజం అది అనుకుంటాం. అలాగే కొన్ని సంవత్సరాలు నేను అలా ఉండిపోయా. ఈ వాక్యాలు చదివిన తర్వాత నేను ఒక మారు మనసు వచ్చింది నాకు. ప్రభువా నేను ఉండక్కర్లా, నాకు తెలియలే ఇప్పుడు దాకా. దశంభాగం వేస్తున్నా, వాక్యం చదువుతున్నా, చర్చికి వెళ్తున్నా, పాటలో పాల్గొంటున్నా. అంటే నేను పాడబట్టలేదు, పాటలో అప్పుడు ఆనందిస్తున్నా, అంతే బాగుంది. అయితే నా మనసు దీంట్లో మారలేదు. ఏ రోజైతే నా మనసు మారిందో దీంట్లో, అయితే నేను ఇలా ఉండక్కర్లా, ఈ సాంప్రదాయ జబ్బు ఏది సంవత్సరానికి నాకు వచ్చేస్తుంది, నేను ఇంతే అని అనుకోక్కర్లేదు అనమాట. అప్పుడు ఈ వాక్యం చదివి ధ్యానం చేసి నేను పలికేవాడు నా జీవితంలో. ఆ తర్వాత ఏమైందంటే అక్కడితో కట్ అయిపోయి నాకు సంవత్సరం వచ్చేదే ఇది రాలా. నేను చూశాను సంవత్సరాలు. నీకు కావాలని పరీక్షించుకున్నా, నాలాగా మీరు చేయొద్దు. కావాలని వర్షంలో తడిచేవాడిని. ఎప్పుడు? శీతాకాలం, వర్షాకాలం. కావాలని తడిచి ఇలాగొచ్చి తుడుచుకునేవాడు కదా, అలా కూర్చునేవాడు చూద్దామని. ఎందుకంటే నాకు రుచి చూసి తెలుసుకోవడం నాకు ఇష్టం. బైబిల్ ఏమైనా ఉందా అది నేను టెస్ట్ చేస్తా, అయితే నా మీద లేకపోతే ఇతరుల మీద టెస్ట్ చేస్తా. మనకెందుకు, మనం మళ్ళా పడితే వాళ్ళే పడతారు. ఎక్కువ శాతం నా భార్య మీద టెస్ట్ చేసేవాడిని, స్వస్థత కానీ, విడుదల కానీ, ఇంకోటి కానీ. అది తర్వాత నేను చూసుకున్నా, ఇతరులకి నీతి మాటలు చెప్పడం తేలిక, మందాకు వస్తే కష్టం. సో ఫస్ట్ అది చేసేవాడిని. తర్వాత నేను ఎందుకు అప్లై చేసుకోకూడదు అని, సో నేను ఎందుకు అన్వయించుకోకూడదు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తర్వాత సంవత్సరం రాలా, అయిపోయింది. అయ్యా ఎప్పుడు రాలదా, ఎప్పుడన్నా ఒకసారి మామూలుగా వచ్చేదంతే. నాకు మామూలుగా వచ్చినా సరే నేను వాక్యాన్ని నమ్ముతా, ఇదే నమ్ముతా. మీరు ఇంకా ఎవరు రాలేదా మీ ఇంట్లో అంటే, మా అమ్మకి పెరాలసిస్ జబ్బు వచ్చింది, అంతెందుకు మా ఆవిడకి 3 రోజులు అసలు బాగా దగ్గు, జలుబు, జ్వరం, 4వది బాడీ పెయిన్స్. గుడ్, ఇవన్నీ అక్క చెల్లు సొంత వీళ్ళందరూ ఒకేసారి పుట్టారు, అందుకు లైన్కి వచ్చేస్తాయి. అందుకు సహజం. వల్ల నిన్న బాల మొన్న బాల ఎవరికి ప్రార్థన చేయలేకపోయింది, నుంచోలేకపోయింది. ఇవన్నీ నాకు నువ్వు రా నేను ప్రార్థన చేస్తాను, చేశావు, కొంచెమే తగ్గింది, మిగతా మొత్తం తగ్గల. మొత్తం సరి అయిపోద్ది. ఏదో వచ్చేసినట్టు ఏం చేస్తాం, వచ్చేసిందంటే మనలో దేవుడు ఉన్నాడు, మన పని మనం చేద్దాం. రాకుండా మనం కాపాడలేము, కానీ అది మన లైఫ్లో ఉండకుండా కాపాడగలం. ఆమేన్. సో దీన్ని బట్టి నాకు రాలేదని కాదు జబ్బులు, మా ఇంట్లో రాలేదని కాదు, నేను ఒకటే అనుకుంటా, నాకు వచ్చినా, మా ఆవిడకి వచ్చినా, మా ఇంట్లో ఎవరికి వచ్చినా సరే, నేను దానికన్నా దేవుని వాక్యాన్ని నమ్ముతా. నమ్మి అదే పలుకుతా, అదే మాట. పోయిందా స్తోత్రం, పోకపోతే అలాగుంటా. అలా అయితే ఏమైందా అని నేను ఒకటి అనుకుంటా, నేను ఒకటి నమ్ముతా. అపనమ్మకము భయంతో బతికే కన్నా విశ్వాసంతో చనిపోవటం మిన్న. నాకైతే అలా లేదు. కావాలంటే అయ్యా మీకు ఆయన జబ్బులు వస్తే అది నమ్ముతూ ఉంటారు కదా, అది పని చేయలే మీరు అలా చచ్చిపోయారు అనుకోండి, నేను ట్యాబ్లెట్ వేసుకోను అని కాదు, ఇంతవరకే చెప్పా. ఒకవేళ తుమ్ములు వచ్చినాయి, నాకు ఆ విశ్వాసం లేదు, ఏదో అలజడి ఆందోళన ఉన్నా, నేను ట్యాబ్లెట్ వేసేసుకుంటా. అంత గొప్ప నేను కాదు, నేను ట్యాబ్లెట్ వేసుకుంటా. కానీ మీరు నమ్ముతూ మీకు ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటయ్యా అని, ఏంటో జరుగుతుంది తెలుసా? ఫస్ట్ నాకు సంతోషం, ప్రభా అపనమ్మకం భయంతో లేకుండా విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చా అని నేనంట.
దేవుడు ఏమంటాడు? భలా నమ్మకమైన దాసుడా. ఏమంటాడంటే, ఊళ్ళో నువ్వు లోక మర్యాద అనుసరించలా, అన్యుల్లాగా మాట్లాడాల, నువ్వు చనిపోయేదాకా నా వాక్యాన్ని నమ్మావు, లోపల రా శబాష్ అంటాడు. ఇదే అంటాడు. అందరిలాగా బతకలను, బతికితే వాక్యాన్ని నమ్మాలనుకున్నావు హృదయపూర్వకంగా. నాకు కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అయినా నేను ఏమంటాను సార్, నా దేవుడు మంచివాడు అంట. అందుకే నా దేవుడు ఏం చేశాడు నేను అన్నా. అందుకని స్వస్థత విషయంలో కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇలా బ్రతకపోతే పాపం చేశారని అనట్లా, కానీ అన్యులాగానే మనం మాట్లాడితే కాలము, వయసు వచ్చింది, ఏది చేసింది. వయసు వస్తే మరి అక్కడ ఎందుకు వేశాడు? పక్షిరాళ్ళు ఎగురుతారు. సరే మీరు ఎగరొద్దు, కనీసం నడవండి. ఆ మాటలు మాట్లాడొద్దు. అసలు నోట్లోంచే లోక సంబంధమైన మాటలు మాట్లాడొద్దు.